మహాఘనుడును మన రక్షకుడునైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామమునకు మహిమ కలుగునుగాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభువునందు ప్రియులారా, ఈ లైవ్ ద్వారా దేవుని వాక్యాన్ని వింటున్నటువంటి ప్రతి బిడ్డకు మీరు ఏ స్థలములో ఉన్నా లివింగ్ ప్రేయర్ ఫెలోషిప్ మినిస్ట్రీస్ కువైట్ పరిచర్య తరపున ఈ యొక్క ఎల్పిఎఫ్ మినిస్ట్రీ డైరెక్టరుగా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నా. దేవుని మహా ఉచితమైన కృపచేత ఈ లాక్డౌన్ సమయములో ప్రతిదినం ఈ రీతిగా దేవుని వాక్యాన్ని అందించడానికి ప్రభువు నాకు ఇచ్చిన గొప్ప కృపను బట్టి దేవుణ్ణి స్తుతిస్తున్నాను. ఎందుకంటే ఎంతోమంది మనకన్నా యోగ్యులు, ఎంతోమంది మనకన్నా శ్రేష్ఠులు, ఎంతోమంది మనకన్నా గొప్పవారు ఈ దినమున భూమి మీద లేకుండా ఈ కరోనా వైరస్ వల్ల చనిపోయిన వారు అనేక లక్షల మంది ఉన్నారు. అయితే ఏ యోగ్యత లేకపోయినా ప్రభువు ఎన్నుకొని తన ఉచితమైన కృపచేత ఈ రోజున దేవుని వాక్యాన్ని ప్రకటించడానికి ఇట్టి భాగ్యాన్ని ప్రభువు అనుగ్రహించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వాస్తవముగా ఈ దేశములో ఇలాగు పరిచర్య చేస్తాను అని లేక ఇక్కడ అనేక మంది బిడ్డలు దేవుని వాక్యము చేత నా ద్వారా ప్రభువు రక్షించుకుంటాడు అని ఊహించలే. ఎందుకంటే నేను 2014లో కువైట్ దేశములో ఉన్నటువంటి క్రీస్తు స్వస్థత సంఘం అనబడుతున్న బిడ్డలు నన్ను వారి యానివర్సరీకి పిలిచారు. వచ్చి వాక్యాన్ని బోధించిన తరువాత వారి సంఘములో ఉన్న యవనస్తులు మరియు కొంతమంది యవనస్తులు, అయ్యా మీరు ఇండియాలో బైబిల్ కాలేజీలు నడుపుతున్నారు గనుక ఇక్కడ కూడా మీరు బైబిల్ కాలేజీ పెడితే మేము దానికి ఏర్పాట్లు చేస్తామన్నప్పుడు సరే వస్తాను అని మాటిచ్చాను. 2 నెలలు కువైట్లో ఉండేటట్లుగా 2 నెలలు ఇండియాలో ఉండేటట్లుగా ప్లాన్ చేసుకున్నాను. ఆ యవనస్తులే సంవత్సరపు అకామా వేయించారు, వీసా కొని అకామా వేయించారు. సంవత్సరం అయిన తరువాత క్లాసులు చక్కగా నడిచాయి. ఆ తరువాత మరలా ఒక బ్యాచ్ తయారైనప్పుడు ఆ సంవత్సరం పాటులో ఉన్న యవనస్తులు వెళ్ళిపోయారు గనుక ఇక నాకు నేనుగానే ఓనుగా ఇక్కడ నిలబడవలసిన పరిస్థితి వచ్చింది. దానిని బట్టి సొంతముగా అకామా వేయించుకుని క్లాసులు నడుపుతూ శుక్రవారం ఆయా స్థలాల్లో వాక్యాన్ని బోధిస్తూ ఉండేవాణ్ణి. కానీ కొన్ని పరిస్థితులలో కొంతమంది బిడ్డలు మీరు అక్కడ ఇక్కడ వాక్యం చెప్పడం కన్నా సంఘాన్ని ప్రారంభిస్తే దేవుడు మీ ద్వారా కొందరిని రక్షిస్తాడు అన్నప్పుడు దేవుని చిత్తము కొరకు ప్రార్థించాను. దేవుడు అందుకై ద్వారాలు తెరిచాడు. దానిని బట్టి సంఘ ప్రారంభాన్ని చేశాను. దేవుని మహాకృప ఈ రోజున కువైట్ దేశంలో 3 బైబిల్ కాలేజీలు రన్ అవుతున్నాయి. అలాగునే 4 సంఘాలు రన్ అవుతా ఉన్నాయి. దేవుని కృపలో సేవకునిగా ఈ రీతిగా ఇక్కడ దేవుడు సిద్ధపరిచాడు. నేను ఏదో ఉద్యోగరీత్యా వచ్చి ఇక్కడ సేవ చేస్తున్న సేవకుణ్ణి కాదు, లేదు ఏదో ధనాపేక్షతో వచ్చి సేవ చేస్తున్న సేవకుణ్ణి కాదు, లేక చూడడానికి వచ్చి
ఇక్కడ ఎవరో సంఘాన్ని ఆక్రమించి సేవ చేస్తున్న సేవకుణ్ణి కాదు. దేవుని ఏర్పాటు ప్రకారం అనేక మందిని బైబిల్ కాలేజీ ద్వారా దేవుని కొరకు సిద్ధపరచడానికి నడిపించబడిన దైవజనుణ్ణి ఈ రోజున కూడా సంపూర్ణముగా పరిచర్య చేయడానికి దేవుడు చక్కని కృపనిచ్చాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అనేక మంది బిడ్డలు వాక్యం వింటూ ఈ రోజున బలపడుతూ ఉన్నారు. అయితే ఈ లాక్డౌన్ పరిస్థితులలో ఆరాధనలు లేవు గనుక ఈ రీతిగా ప్రతిదినం వాక్యాన్ని ఇవ్వడానికి దేవుడు సహాయం చేశాడు. అందును బట్టి దేవునికి రుణస్థుడనై ఉన్నా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియులారా, దేవుని వాక్యాన్ని వినడానికి సిద్ధపడ్డారా? చాలా మంది బిడ్డలు మీలో ప్రతిరోజు 8 అవుతూ ఉండగా దైవజనుని వాక్యం వస్తుంది అని మీ పనులన్నీ చక్కబెట్టుకొని చక్కగా ఫోనులో ఫేస్బుక్ను ఓపెన్ చేసుకొని బైబిల్ని నోట్స్ని దగ్గర పెట్టుకొని వాక్యాన్ని వింటూ బలపడుతున్న మీ సమర్పణను చూసి దేవుణ్ణి స్తుతిస్తున్నా. ఎందుకంటే ఎంతో సమర్పణ ఉంటేనే గాని ప్రతిదినం ఆ సమయానికి సిద్ధపడి కూర్చోలేం. పూర్వ దినాలలో దైవజనులు ఆర్ఆర్కే మూర్తి గారి వాక్యం, జోషి గారి వాక్యం, ఏడి సికామణి గారి వాక్యం రేడియోలో వస్తున్నప్పుడు ఇలాగునే అనేక మంది బిడ్డలు ఆ సమయం అయ్యే సమయానికి రేడియో పెట్టుకుని ఇల్లంతా కూడా కూర్చునేవారు. నేడు కూడా అదే రీతిగా చాలా మంది నాకు చెబుతున్నారు, బ్రదర్ సమయం అవుతూ ఉంటే త్వరగా అన్న వాక్యం వస్తూ ఉంది కనుక మనం పనులన్నీ పక్కన పెట్టి వాక్యం వినాలి అని కూర్చుంటున్నాము. మీ వాక్యం మాకు చాలా ఆదరణ కలిగిస్తుంది అని, దేవుని సన్నిధి లేని లోటు అనగా ఆరాధన లేని లోటు మాకు తీర్చబడుతుందని వారి యొక్క సాక్ష్యాలను నాతో పంచుకుంటున్నప్పుడు దేవుని స్తుతిస్తున్నా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియులారా, దేవుని వాక్యాన్ని వినడానికి సిద్ధముగున్నారా? మీ ఆరోగ్యాలు ఎలా ఉన్నాయి? ప్రతిదినం మీ కొరకు ప్రార్థిస్తూ ఉన్నా. ఎందుకంటే దైవజనునిగా దేవుని వాక్యం వింటున్న ప్రతి బిడ్డ కొరకు, వినకుండా నశిస్తున్న ప్రతి బిడ్డ కొరకు ప్రార్థించవలసిన బాధ్యత, భారము దైవజనునిగా నా పైన ఉంది. కనుక నా వంతు నేను ప్రార్థన మీ కొరకు చేస్తున్నాను. ఈ లైవ్ ద్వారా మీరు కూడా పరిచర్య కొరకు నా కొరకు ప్రార్థన చేస్తున్నారని విశ్వసిస్తూ ఉన్నా. ఈ దినం దేవుని వాక్యాన్ని మనం విందాం. దేవుని వాక్యాన్ని వినడానికి మనల్ని మనమే సిద్ధపరుచుకుందాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. గత రాత్రి వేళ యేసు ప్రభువారు తెల్లవారుజామున వస్తే ఎత్తబడేవారు ఎవరు అనే మాటను మనము ధ్యానిస్తూ ఉన్నాం. మే 18వ తారీఖున యెషయా గ్రంథం 21వ అధ్యాయం 11వ వచనాన్ని ప్రారంభించాం. ఇప్పటి వరకు ఆ వచనము అవ్వలేదు. దానిలో నుండే ఎన్నో వర్తమానములను దేవుడు అందిస్తూ ఉన్నాడు. అనగా ఆయన రాకడ ఎప్పుడొస్తుందో దానికి సంబంధించిన సూచనలేమిటో, దానికి సంబంధించిన వర్తమానములేమిటో ప్రతిదినము దేవుడు నూతనముగా మాట్లాడుతూ మనల్ని బలపరుస్తూ ఉన్నాడు. అందుకు మనం దేవునికి ఎంతో రుణస్థులమై ఉన్నాం. దేవుని వాక్యములో నుండి ఇంటి యజమానుడు ప్రొద్దుగుంకి వచ్చునో, అర్ధరాత్రి వచ్చునో, కోడె కూయునప్పుడు వచ్చునో, తెల్లవారునప్పుడు వచ్చునో అన్న మాటను బట్టి
గత 3 జాములను గురించి ధ్యానించాం. 4వ జాములో ప్రభువు వస్తే విడిచిపెట్టబడే వారెవరో కూడా ధ్యానించాం. అయితే ఈ 4వ జాములో ప్రభువు వస్తే ఎత్తబడేది ఎవరు అనే మాటను ధ్యానిస్తున్నాం. ఎందుకంటే 4వ జాము చాలా అపాయకరమైన జాము. 4వ జాము మనుషులు పులారా భక్తిలో నుండి తొలగిపోయే జాము, మనుష్యులు నిద్రించే జాము. కనుక ఈ జాములో చాలా జాగ్రత్తగా మెళుకువగలిగి కాలమును ఎరిగి మనము సిద్ధపడవలసిన అవసరత ఉంది. ఈ జామును గూర్చి మనము ఎవరు ఎత్తబడేది అన్న మాటను ధ్యానించుట కొరకై చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకునే ముందు వాక్యాన్ని చదువుకుందాం. చూడండి, ఆది కాండము 32వ అధ్యాయము, ఆది కాండము 32వ అధ్యాయము 31వ వచనాన్ని చదువుతున్నాను. ఆది కాండము 32వ అధ్యాయము 31వ వచనం. అతడు పెనూయేలు నుండి సాగిపోయినప్పుడు సూర్యోదయమాయెను. అతడు పెనూయేలు నుండి సాగిపోయినప్పుడు సూర్యోదయమాయెను. ప్రార్థన చేసుకుందాం. మహాఘనుడవైన మా పరమ తండ్రి, మీ శ్రేష్టమైన ఉన్నతమైన నామము కొరకై స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం. నీ అత్యంతమైన కృపను బట్టి ఈ రాత్రి వేళ దైవజనునిగా మీ పక్షముగా నిలబడి ఉన్నా. నన్ను మరుగుపరచండి. వింటున్న ప్రతి బిడ్డను మీరు సంధించి మీరాకడ కొరకై ఆయత్తపరచండి. యేసుక్రీస్తు శ్రేష్టమైన నామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి, ఆమేన్. ఆమేన్. దేవుని వాక్యము వింటున్న మీ అందరికీ దైవజనునిగా నా హృదయపూర్వకమైన వందన. ప్రియులారా, దేవుని యొక్క లేఖనములో తెల్లవారుజామున ప్రభువు వస్తే ఎత్తబడేది ఎవరు అనగా, తెల్లవారుజాములో ఎవరు ప్రార్థనా జీవితములో ఉంటారో, తెల్లవారినప్పుడు ఎవరైతే దేవునితో సావాసాన్ని కలిగి ఉంటారో, తెల్లవారినప్పుడు ఎవరి జీవితములో అయితే మార్పుని మనము చూడగలుగుతామో వారు ఎత్తబడతారు. అయితే దేవుని లేఖనములో మనం ఇప్పుడు చదువుకున్నప్పుడు అతడు పెనూయేలు నుండి సాగిపోయినప్పుడు సూర్యోదయమాయను అన్నాడు. అతడు పెనూయేలు నుండి అన్నాడు. పెనూయేలు అనే మాట అంతకుముందు చరిత్రలో కనబడలేదు. ఇతడు ఎప్పుడైతే ఆ స్థలము నుండి లేచాడో ఆ స్థలమునకు పెనూయేలు అని నామకరణం చేయబడింది. జాగ్రత్తగా గమనించాలి. అంతకుముందు పెనూయేలు అనేటువంటి స్థలము చారిత్రాత్మకమైనది కాదు, లేదు. కానీ ఎప్పుడైతే ఈ వ్యక్తి ఆ స్థలము నుండి లేచాడో అది చారిత్రాత్మకమైన స్థలం అయిపోయింది. అంతేకాదు, దానికి ఒక ప్రత్యేకత ఏర్పడింది. అక్కడ నుండి అతడు బయలుదేరినప్పుడు సూర్యోదయమాయను అన్నాడు, అనగా తెల్లవారింది అన్నాడు. ఎవరి వ్యక్తి? ఆ వ్యక్తిని బట్టి ఎందుకు ఆ స్థలానికి పెనూయేలు అని నామం వచ్చింది మనం ఆలోచించాలి. పెనూయేలు అనగా దేవుని ముఖము అని అర్థం. పెనూయేలు అనగా దేవుని ముఖము, అనగా దేవుని ముఖము కలిగిన స్థలములో నుండి, దేవుని ముఖమును చూచిన స్థలములో నుండి ఒక వ్యక్తి బయలుదేరి వెళుతూ ఉన్నాడు. దేవుని ముఖమును చూచిన వాడు ఏ రీతిగా ఉంటాడు? దేవుని ముఖమును చూచిన వాడు తన బ్రతుకు దినములు ఏ రీతిగా గడుపుతాడు?
దేవుని ముఖమును చూచిన వ్యక్తి జీవితాన్ని దేవుని ముఖము ఏ రీతిగా మారుస్తూ ఉందో ఈ రాత్రి మనము లేఖనములలో ధ్యానించాలి. అతడు అనగా యాకోబు. ఈ యాకోబునకు తండ్రి తల్లి పెట్టిన పేరు యాకోబు అని. యాకోబు అనగా మడిమెను పట్టుకొనువాడు లేక మోసగాడు అని అర్థం. బాగా గమనించాలి. యాకోబు అనగా మడిమెను పట్టుకొనువాడు. ఎవరి మడిమెను పట్టుకున్నాడు అని అంటే, తన తల్లి గర్భములో ఉన్నప్పుడు తన తల్లి కవలలను పురులారా గర్భమున ధరించింది. వీరిద్దరూ గర్భములో పెరుగులాడుతూ ఉండేవారు. అయితే నేను ప్రప్రథముడుగా జ్యేష్ఠుడుగా వెళ్ళాలని తన అన్నయ్య అయిన ఏశావుని వెనక్కి లాగుట కొరకై అన్నయ్య మడిమెను పట్టుకున్నాడు. అందును బట్టి ఏశావు పుట్టిన తరువాత ఇతడు కూడా తల్లి గర్భము నుండి బయటకు వస్తున్నప్పుడు అన్నయ్య మడిమెను పట్టుకుని వచ్చాడు. అందును బట్టి అతనికి యాకోబు అని పేరు పెట్టారు. అయితే దేవుడు ఈ వ్యక్తికి 2 నామకరణములు చేశాడు. ఏమని అంటే, ఒకటి ఇశ్రాయేలు, రెండవది యెషూరూను అని చెప్పాడు. అనగా యాకోబునకు వాక్యములో 3 పేర్లు ఉన్నాయి. ఒకటి యాకోబు, రెండవది ఇశ్రాయేలు, మూడవది యెషూరూను. దేవుని లేఖనములో మనం చూస్తున్నప్పుడు దేవుడు యాకోబుని ఎంతగా ప్రేమించాడో, యాకోబు ఎడల ఎంత ప్రణాళిక కలిగి ఉందో మనకు అర్థమవుతూ ఉంది. అయితే ఈ యాకోబు 20 సంవత్సరాల క్రితం అన్నయ్య చంపుతాడు అని చెప్పి తల్లి చెప్పిన మాట విని తన మేనమామ గారి ఇంటికి వెళ్ళిపోయాడు, లాబాను ఇంటికి. 20 సంవత్సరాల తరువాత తన మామగారిలో మార్పు వచ్చింది, తన యొక్క భావభావర్తులలో మార్పు వచ్చింది. కలత చెందుతున్నప్పుడు దేవుడు యాకోబుతో మాట్లాడి, నీవు తిరిగి నీ తండ్రి ఇంటికి వెళ్ళు, నేను తోడై ఉంటాను అని సెలవిచ్చాడు. ఆదికాండం 31వ అధ్యాయము 3వ వచనం. ఆదికాండము 31వ అధ్యాయము 3వ వచనం. యాకోబు దేవుని మాట విని తన భార్యలైన లేయా, రాహేలును తీసుకొని వారికి చెలికత్తెలైనటువంటి జిల్ఫా, బిల్హాను తీసుకొని వారికి పుట్టినటువంటి పిల్లలను, తాను సంపాదించుకున్న పశువులను, దాసీ జనమును తీసుకొని బయలుదేరి ఆయన తన పుట్టింటికి వస్తూ ఉన్నాడు. అయితే వస్తున్న ఆయనలో ఒక కలవరం, వస్తున్న ఆయనలో ఒక భయం, వస్తున్న ఆయనలో ఒక ఆందోళన. కారణమేమిటి అంటే, 20 సంవత్సరాల క్రితం మా అన్నయ్య నన్ను చంపుతాను అని పగబట్టాడు. నేను వాడికి రావాల్సిన ఆశీర్వాదాన్ని దొంగిలించాను, మా తండ్రిని మోసగించాను. ఇప్పుడు నా అన్నయ్య నన్ను ఏం చేస్తాడో అని కలవరపడుతూ అన్నయ్యకు కొంత కానుకనిచ్చి పంపించాడు, తన కోపాన్ని చల్లార్చడానికి. అయితే తన అన్నయ్య 400 మందిని తీసుకొని తనను ఎదుర్కోవడానికి వస్తున్నాడని దూతలు వర్తమానం చెప్పారు. ఎప్పుడైతే ఆ వర్తమానం విన్నాడో భయక్రాంతుడై తొందర పడిపోయి 20 సంవత్సరాల క్రితం నేను చేసినటువంటి ఆ చిన్న మోసం ఈ రోజున ఇదిగో నన్ను చంపడానికి ప్రయత్నం చేస్తుంది అని, నా పైన మా అన్నయ్య కోపం తీరలేదు అని అక్కడ ఆయన ప్రార్థించడం మొదలుపెట్టాడు. ఆదికాండం 32వ అధ్యాయం 10వ వచనము నుండి మనం చదువుతున్నప్పుడు, ఆదికాండము 32వ అధ్యాయం 9వ వచనము నుండి మనం చదువుతున్నప్పుడు ఆయన దేవునితో మాట్లాడుతున్నాడు. తండ్రివైన దేవా,
నీవు నన్ను రమ్మంటేనే వస్తున్నాను కదా, నేను నా సొంత కర్ర చేత యోర్దాను నదిని దాటాను, ఇప్పుడు మా అన్నయ్య చంపడానికి వస్తున్నాడు అని చెప్పి ప్రార్థన చేస్తూ ఆయన యబ్బోకు రేవు దగ్గరకు వచ్చి యబ్బోకు రేవుని దాటాడు. చూడండి, ఆదికాండం 32వ అధ్యాయం 22వ వచనం. ఆదికాండము 32వ అధ్యాయం 22వ వచనం. ఆ రాత్రి అతడు లేచి తన 2 భార్యలను, తన 2 దాసీలను, తన 11 మంది పిల్లలను తీసుకొని యబ్బోకు రేవు దాటిపోయాను అన్నాడు. యబ్బోకు అనబడుతున్నటువంటి ఇది అమ్మాను అనబడుతున్న పట్టణములో పుట్టి యోర్దానులో కలుస్తుంది. దీని పొడవు 96 కిలోమీటర్లు. అమ్మాను అనబడుతున్న పట్టణములో ఇది పుట్టి యోర్దానులో కలుస్తుంది. దీని పొడవు 96 కిలోమీటర్లు. ఆ యొక్క యబ్బోకు అనగా అర్థం ప్రవహించునది లేక పోయునది, పోయబడునది అని అర్థం. ఈ యబ్బోకు రేవుని, యబ్బోకు యొక్క ఆ యొక్క నదిని భార్యలను పిల్లలను తీసుకొని దాటాడు. దాటిన తరువాత ఒక్కడే ఆగిపోయాడు. భార్యలను ముందు పంపించాడు, గ్రూపులుగా ముందు పంపించి, ఒకవేళ మా అన్నయ్య ఏశావు ఒక గుంపును చంపితే 2వ గుంపు పారిపోతుందని, 2వ గుంపును చంపితే 3వ గుంపు పారిపోతుందని, అలాగ వారిని గుంపులుగా పంపి ఒకప్పుడు తన పుట్టి ఇంటి నుండి ఏ రీతిగా ఒక్కడు వెళ్ళాడో మరలా తిరిగి యబ్బోకు రేవు దాటిన తరువాత ఒక్కడే అలాగే మిగిలాడు. భార్యలు తోడు రాలేదు, పిల్లలు తోడు రాలేదు, దాసీ జనం తోడు రాలేదు. వాళ్ళు అనాలి, అయ్యా మమ్మల్ని ఎందుకు ముందు పంపిస్తున్నావు? ఒకవేళ మీ అన్నయ్య చంపితే అందరము కలిసే చచ్చిపోతామండి, ఒకవేళ మీ అన్నయ్య చంపితే అందరము చనిపోతాం అని పిల్లలు గాని, భార్యలు గాని, లేక దాసీ జనము గాని అనాలి. ఎవ్వరూ మాట్లాడరా. ఆయన పంపిస్తే వెళ్ళిపోయారు. ఇప్పుడు ఒక్కడే పులారా నిలబడిపోయాడు. సోదరుడా, సోదరి, కొన్ని పరిస్థితులలో ఒక్కొక్కసారి మనం, నాకు అందరూ ఉన్నారు, నాకింత రికమెండేషన్ ఉంది, నాకు వాళ్ళు తెలుసు, నాకు వీళ్ళు తెలుసు అని ప్రియులారా చాలా ప్రగల్భాలు పలుకుతాం. కానీ ఒక్కొక్క పర్యాయం మన యొక్క మరణ పరిస్థితి వచ్చినప్పుడు అందరూ విడిచిపోతారు, ఒక్కడమే మిగులుతాం. ఒక్కడే. ఎందుకు అంటే దేవుడే మనతో ఉండేది తప్ప భార్య గాని, భర్త గాని, పిల్లలు గాని, బంధువులు గాని ఉండే పరిస్థితులు కాదు. నేడు చూడండి, ఈ కరోనా వచ్చిన తరువాత పరిస్థితులు ఎంత ఘోరముగా మారిపోయాయి అని అంటే, హైదరాబాద్లో జరిగిన సంఘటన అది ఫేస్బుక్లో అన్నిట్లో కూడా చూపించారు, న్యూస్లో కూడా. ఒక కుర్రవాడికి వచ్చింది ఈ యొక్క కరోనా వైరస్, చిన్న పిల్లవాడు. ఆ పిల్లవాడికి వస్తే ఆ వ్యక్తిని తీసుకెళ్ళడానికి అంబులెన్స్ వచ్చింది. అయ్యో నా కుమారుడికి వచ్చింది, వాడిని వదిలిపెట్టి ఉండలేము, చస్తే మేము వాడితో పాటు చేస్తాం, వస్తే మాకు కూడా వస్తుంది అని తల్లి గాని తండ్రి గాని వాడిని కనీసం అంటి పెట్టుకుని లేరు. బట్టలు సంచిలో తెచ్చి అలా రోడ్డు మీద పెట్టి వాళ్ళు వెళ్ళిపోతే ఈ కుర్రవాడు బిక్కుమంటూ వచ్చి ఆ సంచి తీసుకుని అంబులెన్స్ ఎక్కాడు. ఆ దృశ్యాన్ని చూస్తున్నప్పుడు నా గుండె పగిలిపోయింది, గుండె పిండి వేసినంత పరిస్థితి అయింది. ఇంతగా 9 మాసాలు మోసి కన్న తల్లి బిడ్డకు పులారా ఆ వైరస్ వస్తే నా బిడ్డ పోతే పోతాడు అని చెప్పి ఇంట్లోంచి బయటికి రాలేదు, తండ్రి బయటకు రాలేదు. ఈ రోజున పులారా అందరూ కలిసి ఏకాకిగా ఆ పిల్లవాడిని వదిలేశారు. నాకు వెంటనే ఒక ఆలోచన వచ్చింది, ఈ పిల్లవాడు స్వస్థపరచబడి తిరిగి
ఇంటికొచ్చి పెద్దవాడైనప్పుడు ఒకవేళ తన తల్లికి గాని తండ్రికి గాని ఏదైనా అనారోగ్యం వస్తే, ఏదైనా ప్రతికూల పరిస్థితులు ఏర్పడితే, ఈ పిల్లవాడిని ఎరా మమ్మల్ని చూడటం లేదు, మమ్మల్ని పట్టించుకోవటం లేదు అని గాని అంటే, ఆ పిల్లవాడు అనే మాట ఏంటో తెలుసా? ఒకనాడు చిన్న పిల్లవాడిగా ఉన్నప్పుడు నాకు వైరస్ వస్తే వాడే చస్తాడని నడి రోడ్డు మీద నన్ను వదిలేశారు కదా. ఈ రోజున మిమ్మల్ని ముట్టుకుంటే నేను చస్తానేమో, అందుకే నేను మీ దగ్గరికి రాను అంటే ఆ తల్లిదండ్రుల గుండె ఏమవ్వాలి? ఆ తల్లిదండ్రుల యొక్క మనసు ముక్కలైపోతుంది కదా. ఈ రోజున అనేక మంది జీవితాలలో నాకు వారున్నారు వీరున్నారు అనుకుంటాం. ఒకసారి భీమవరంలో కొత్తగా పాస్టర్స్ ఫెలోషిప్ పెడతా ఉన్నారు. అప్పుడు పాస్టర్స్ ఫెలోషిప్లు ఈ మధ్యన ఎక్కువైపోయినాయి. అసలు ఎందుకు పెడుతున్నారో, వాటి వాతావరణాలు ఏంటో పెట్టేవారికి అర్థం కావాలి, దానిలో జాయిన్ అయ్యే వాళ్ళకి అర్థం కావాలి. నాకైతే ఇప్పటికీ అర్థం కాల. ఎందుకంటే నేను ఏ పాస్టర్ ఫెలోషిప్లో కూడా లేను. ఏంటి అనంటే, ఆ పాస్టర్ ఫెలోషిప్స్ పెడుతున్న వారు పాస్టర్లు 10 మంది వచ్చిన దగ్గరికి, ఇమానియల్ గారు మేము పాస్టర్స్ ఫెలోషిప్ పెడుతున్నాం, మీరు రండి అని నన్ను అడిగారు. నేను అడిగాను, ఎందుకు బ్రదర్? ఇవాళ అందరం కలిసే ఉంటున్నాముగా, ఏ మీటింగ్ అయినా వెళుతున్నాం, సహకరించుకున్నాగా, దీనికి మళ్ళీ ప్రత్యేకించి ఒక ఫెలోషిప్ పేరెందుకు? దానికి మళ్ళీ ఒకడు ప్రెసిడెంట్. ప్రెసిడెంట్ ఎవరయ్యా? 40 సంవత్సరాల సేవ అనుభవం ఉన్నవాడా? మోకాళ్ళ అనుభవం, గంటల తరబడి ప్రార్థన చేస్తాడు అన్నవాడా? లేక లేఖనములను బాగా ఎరిగిన వాడండి, అనేక వందల మందిని ప్రభువులోకి నడిపించి బాప్తిసం ఇచ్చాడండి అన్నవాడా? లేక ఆ వ్యక్తి దేవునితో సావాసం చేస్తున్నవాడా? అంటే ఎవడయ్యా పాస్టర్ ఫెలోషిప్ ప్రెసిడెంట్ అంటే వాడికి సుతా తెలవదు, మొదలు తెలవదు, వాక్యం తెలవదు, ప్రార్థన బ్రతుకుండదు, కనీసం సాక్ష్యం సరిలేదు, పిలుపు సరిలేదు, వాక్యం తెలియదు, మోకాళ్ళ అనుభవం లేదు, మంచి సాక్ష్యము లేదు, మరి సంఘం సరైందంటే అది కూడా లేదు. ఇవాళ అలాంటి వాడు పాస్టర్లకు ప్రెసిడెంట్గా ఉండి 40 సంవత్సరాల సేవకుల మీద అతడు నాయకుడు. ఎంత దుఃఖకరం ఇది! ఎందుకయ్యా అలా పెట్టారు అంటే, వాడి దగ్గర 4 డబ్బులు ఉన్నాయండి, ఏదైనా ఉంటే ఖర్చు పెడతాడట, డబ్బులు ఖర్చు పెడతాడని ఒక పనికిరాని పాస్టర్ ప్రెసిడెంట్ పెట్టారా? ఏమండి, దానికి సెక్రటరీ, ట్రెజరీ ఏంటిది అంటే, చివరాఖరికి లోకం ఎలా నడుస్తుందో అలా తయారైపోయారు సేవకులు కూడా. నేను అడిగాను, బ్రదర్ ఎందుకు ఇది అంటే, వాళ్ళు నాతో అన్నారు, మనకేదైనా గొడవ వస్తే, మన మీదకి ఎవరైనా దండెత్తి వస్తే, అన్యులు మన చర్చిలకి అన్యాయం జరిగితే 10 మంది సేవకులు వచ్చి మీ పక్షాన పోలీస్ స్టేషన్లో మాట్లాడతాం, మీ పక్షాన ఎక్కడికైనా వచ్చి మాట్లాడతామంటే నేను నవ్వాను. నేను ఎందుకంటే నా పక్షాన మాట్లాడడానికి మీరెవరయ్యా? నన్ను పిలిచిన వాడు దేవుడు, నేను చేస్తున్నది ఆయన పని. ఆయనకు చేతగాకపోతే నేను మనుషులైన మీ మీద ఆధారపడాలి. నన్ను పిలిచిన వాడు నమ్మదగిన వాడు. నా సేవ అనుభవంలో ఇప్పటి వరకు ఎలాంటి విభేదాలు ఎవరితో రానిలా నేను. ఒకవేళ వస్తే గిస్తే పాస్టర్లతోనే నాకు విభేదం. ఎందుకంటే ఉన్నది ఉన్నట్టుగా ముఖం మీద చెబుతానని ఏడుపు. అన్య ప్రజల్లో నా ఫ్రెండ్స్ ముస్లిమ్స్ ఉన్నారు, నా ఫ్రెండ్స్ చక్కగా హిందువులు ఉన్నారు. నా ఫ్రెండ్స్ పులారా నన్ను చాలా ప్రేమిస్తారు. వాక్యం చెప్పినప్పుడు వాళ్ళు కూడా కూర్చుని చక్కగా వింటారు. కొన్ని గ్రామాలు వెళ్ళినప్పుడు హైందవ గుడుల యొక్క ఆ యొక్క స్టేజీని మీటింగ్స్ కొరకు నాకు ఇచ్చి, అయ్యా మీరు వాక్యం చెప్పండి, మేము కూడా వింటామన్న సందర్భాలు ఉన్నాయి నా జీవితంలో. నేను చెబుతాను, సంఘాలు పులార పెట్టి నడిపిస్తున్నది వాళ్ళ ప్రయోజనకరమ కొరకే గనుక వాళ్లతో మనం ఎంత మంచిగా మెసిలితే వాళ్ళంత ప్రేమిస్తారు. మనం చూస్తే ఎంతసేపు వాళ్ళని ఆడుపోసుకుంటా ఉంటాం, వాళ్ళని తిడతా ఉంటాం,
తెల్లారి లెగిస్తే ఆడి మీద సవాలంటావు, ఈడి మీద సవాలంటావు, ఆడు దేవుడు కాదంటావు. ఈ సొల్లంతా నీకెందుకు? యేసు ప్రభువుని గురించి చెప్పాలనుకున్నది నువ్వు చెప్పు. దేవుని సువార్తను ప్రకటించు. వ్యర్థమైనది ప్రకటించి డిబేట్లు పెట్టి వాడి మీద సవాలిసిరి, ఈడి మీద సవాలిసిరి, అది సేవ అంటారా? దేవుని వాక్యం ప్రకారం సువార్తను ప్రకటించి ప్రభువు కొరకు ఆత్మను సంపాదించవలసిన మనం ఇంత భ్రష్టత్వములోకి వెళ్ళిపోయాం. ఇవాళ నేను చెప్పాను, నేను రాను బ్రదర్ ఇలాంటి సావాసాల్లోనికి. ఏదైనా వస్తే దేవుడు చూసుకుంటాడు. దేవుడు చూడలేదనుకో, అప్పుడు ఆయన నేను తెలుసుకుంటాం. పిలిచిన వాడు నువ్వు, ఇలా జరిగింది, నా తప్పు అయితే నన్ను మన్నించి న్యాయం చేయి, లేదా వాళ్ళ తప్పైతే క్షమించి న్యాయం చేయని ప్రార్థన చేస్తా. ఒకవేళ ఆయన చెయ్యలేదనుకో, ఇంత సేవ చేస్తే, ఈ రీతిగా చేస్తే నా దేవుడు చేతగాక వదిలేశాడని ఆ రోజున సేవ వదిలేస్తా. అంతేగాని మనుషుల మీద ఆధారపడి మీ ముఠాల్లోకి రాను అన్నా. వాళ్ళు ఈయన ఇంతే ఎప్పుడు కూడా అని చెప్పి మేము పెట్టుకుంటాం బ్రదర్ అన్నారు. వెళ్ళండి అన్నారు. 3 నెలలు అయింది, 2 ముక్కలు అయింది. ఏదరా అంటే ప్రెగ్నెంట్గా ఉన్న వ్యక్తికి సపోర్ట్గా ఒక గ్రూప్ అయ్యారు వాళ్ళల్లో. ఈ లోపల నెమ్మది ఇంకొకటి లేచాడు. ఆడే ప్రెగ్నెంట్ ఉంటాం ఏంటి, నెక్స్ట్ నేనే ఉండాలని తయారయ్యాడు. అదేంటయ్యా అతడు మంచిగా చేస్తున్నాడు అంటే కుదరదని వీడో గ్రూప్ తయారు చేశాడు. వీడొక గ్రూప్ అయి చివరికి 3 నెలలకే 2 పాస్టర్ ఫెలోషిప్లు అయినాయి. ఆ 2 నుండి మళ్ళీ ఒకటి చీలింది. ఈ రోజున ఎలాంటి అవసరం అంటారా? ఈ గ్రూపులు అవ్వడం వల్ల ఇప్పుడు సేవకులకు సమాధానం లేదు. ఈ పాస్టర్ ఫెలోషిప్ అంటే ఆ పాస్టర్ ఫెలోషిప్ పడదు, ఆ పాస్టర్ ఫెలోషిప్ అంటే ఈ పాస్టర్ ఫెలోషిప్ పడదు. మరి వీళ్ళు దేవుని రాజ్యానికి ఎలా వెళతారు, ఎలా ప్రజలు నడిపిస్తారు? కోడి దేశంలో కూడా ఆ మధ్యన యానివర్సరీ జరుగుతున్నప్పుడు చర్చిలో మా చర్చి యూత్ బిడ్డలు కొంతమంది సేవకులకి పాంపులెట్లు చాహ్వాన్ ఇవ్వడానికి వెళితే ఒక సేవకుడు అన్నాడట, మాదొక ఫెలోషిప్ ఉంది బ్రదర్, వాళ్ళకి తెలియకుండా మేమేమి చేయము, మేము రాము ఇలాగా అన్నాడట. రేపు ఫెలోషిప్ తీసుకెళ్తాడు పరలోకానికి నిన్ను? ఏమండి, దేవుని వాక్యం వినడానికి సావాసముగా కూడి ఆరాధించడానికి రమ్మంటే గ్రూపు కట్టుకుని ఆ పాస్టర్ ఫెలోషిప్ వాడు మీటింగ్ వెళ్తే ఈ పాస్టర్ ఫెలోషిప్ వాడు వెళ్ళరు, ఈ పాస్టర్ ఫెలోషిప్ వాడు మీటింగ్ వెళ్తే ఆ పాస్టర్ ఫెలోషిప్ వాడు వెళ్ళరు. వాళ్ళు స్పీకర్ని రప్పిస్తే వీళ్ళు వాడుకోరు, వీళ్ళు స్పీకర్ రప్పిస్తే వాళ్ళు వాడుకోరు. సేవకులారా, మీరందరూ పోతారు నరకానికి, జాగ్రత్త. మీరు పోయేది కాకుండా మీ సంఘాలను నాశనం చేస్తా ఉన్నారు ముఠాలు గట్టి. వాళ్ళను బోరేయరు, మీరు బోరేవాళ్ళ. ఎంత దౌర్భాగ్యముగా తయారైంది వాళ్ళ సేవకులారా. జాగ్రత్త. దేవుని పిల్లలమైన మనం దేవుని మీద ఆధారపడాలి గాని మనుషుల మీద కాదు, మనుషుల మీద కాదు. యాకోబు దాసాధ్యమును సంపాదించాడు. యాకోబుకి 11 మంది పిల్లలు పుట్టారు. యాకోబులకు 2 భార్యలు, వాడు చెరికత్తెలు 2 భార్యలు, 4 భార్యలు ఉన్నారు. అందరూ వదిలిపెట్టి వెళ్ళిపోయారు. ఒక్క భార్య కూడా నేను తోడుగా ఉంటానయ్యా అనలేదు. ఒక రాహేలు కొరకు 14 సంవత్సరాలు పాలేరతనం చేశాడు. ఆ భార్య అయినా కూడా, అయ్యా నా కొరకు 14 సంవత్సరాలు కష్టపడ్డావు కదా, అందరూ విడిచినా నేను విడువనయ్యా అని ఆమె దగ్గర నిలబడలేదు. కనీసం లేయా అయినా, నేను జబ్బు కళ్ళదాని అయినా, నేను అందగత్తిని కాకపోయినా, రోగిష్టినైనా, నన్ను భారీగా ఇష్టపడకపోయినా, నాతో కాపురం చేశావు, ఇదిగో నీకు 7 బిడ్డల్ని కన్నాను, నిన్ను వదిలిపెట్టి ఎక్కడికి వెళ్తాను, చస్తే నీతోనే చస్తానని ఆ భార్య ఉండలేదు. అందరూ విడిచిపోతే ఒక్కడే ఏకాకిలాగా మిగిలిపోయాడు. ఈ రోజున చాలా మంది మనలో ఏకాకుల్లాగా ఉన్నారు. అప్పుడప్పుడు చాలా మంది నాతో చెబుతుంటారు, బ్రదర్ నేను ఏకాకిని అయిపోయానండి. ఏం కారణం? నువ్వు ఏకాకిగా మారడానికి గల కారణం ఏమిటి? దేనిని బట్టి నీ వాడిని వదిలివేసిన పరిస్థితి అయ్యింది? ఏకాకిగా మారిపోవడం గల కారణం ఏమిటి? యెరూషలేమును గూర్చి దేవుడు మాట్లాడుతూ విలాప వాక్యముల గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనములో పులారా, యెరూషలేమును గూర్చి ఆయన మాట్లాడుతూ అంటాడు, జనభరితమైన పట్టణము ఏలాగు ఏకాకి ఆయను,
ఎప్పుడు జనములతో నింపబడే ఆ పట్టణం ఎందుకు ఒంటరైపోయింది? ఈ రోజున పిల్లారా, నీ భార్య నీతో ఉండట్లేదు, నీ పిల్లలు నీతో ఉండట్లేదు, నీ తల్లిదండ్రులు నీతో ఉండట్లేదు, ఎలా ఏకాకివయ్యో, నిన్నందరూ విడిచిపోయారు. ఒక్కొక్కసారి నేను ఈ గల్ఫ్ దేశాలు కానీ బయట ఇతర దేశాలకు వెళ్ళిన వారిని గూర్చి ప్రార్థిస్తున్నప్పుడు గుండె తరుక్కుపోతూ ఉంటుంది. ఏం కారణం అంటే, కుటుంబముతో మొత్తం వెళ్ళి ఒక దేశంలో ఉద్యోగరీత్యగా ఉండి బ్రతకడం అనేది అది దీవెన. ఎందుకంటే కుటుంబం అంతా ఒక చోట ఉంది, చక్కగా వారి పిల్లలు అందరూ కలిసి ఉన్నారు. అయితే చాలా మంది ఏ దేశమైనా కానీ, గల్ఫ్ కావచ్చు, ఇజ్రాయెల్ దేశం కావచ్చు, లేక ఇంకా వేరే వేరే దేశాలు కావచ్చు, అనేక దేశాలలో యవ్వన కాలమందు భార్యను వదిలి భర్త ఇక్కడ ఉంటున్నాడు, భర్తను వదిలి భార్య ఇక్కడ ఉంటా ఉంది, పిల్లలను విడిచి తల్లి తండ్రులు ఇక్కడ ఉంటున్నారు, తల్లి తండ్రులను విడిచి పిల్లలు ఇక్కడ ఉంటా ఉన్నారు. ఏమి కారణం అని అంటే ఒకే ఒక్క ఆలోచన, 4 డబ్బులు సంపాదించాలి, రాబోయే దినాలలో మంచి ఇల్లు కట్టుకోవాలి, రాబోయే దినాలలో నా పిల్లలను బాగా పెంచుకోవాలి, రాబోయే దినాలలో నేను కష్టపడుకోకుండా వృద్ధాప్యమందు మంచిగా బ్రతకాలి అని రాబోయే దినములను ఆలోచించి ఇప్పుడు దినాలను నాశనం చేసుకుంటున్నాం. కాదంటారా? యవ్వన కాలమున్నటువంటి పురుషులారా, మీరు ఆలోచించండి. యవ్వన కాలముతో నువ్వు నీ భార్యతో గడపవలసిన సంతోషమైన కాలం ఈ దేశాలకు వచ్చి నువ్వు బ్రతుకుతూ ఒంటరిగా ఉంటున్నావు కదా. నువ్వెంత డబ్బు సంపాదిస్తే నీ భార్యతో మరలా నువ్వు గడిపే సంతోష కాలం వస్తుంది? నీ భార్యతో మరలా నువ్వు ఎంత సంతోషముగా ఉండగలవు? వెళ్ళి ఉంటావా? ఆలోచించండి. ఈ సమయములో మనుషుడు అపవిత్రుడై వేరే ఒక పరాయి స్త్రీతో బ్రతకడానికి పరుగుందిస్తా ఉన్నాడు కదా. స్త్రీలారా, యవ్వన కాలములో ఇల్లు గడవాలని చెప్పి భర్త తాగుబోతోడని, భర్త సంపాదన లేనోడని, పసిగుడ్డులైన పిల్లల్ని విడిచి యవ్వన కాలములో నీవు ఆయా దేశాలకు వెళ్ళిపోతున్నావు కదా. నువ్వు సంపాదించావు, మంచి మేడ కట్టావు, మంచి ధర్మ సంపాదించావు. అయితే తిరిగి వెళ్ళిన తరువాత బాల్య దినములలో నీ బిడ్డలతో గడపవలసిన ఆనందం తిరిగి వస్తుందంటావా? బాల్య దినములలో వాడిని ఒడిలో పండుకోబెట్టుకుని వాడికి స్తన్యపానమిస్తూ ఊసులాడుతూ, వీడు ఇదిగో మా మామలాగున్నాడని, వీడు మా తాతలాగున్నాడని, వీడు వాడిలాగున్నాడని వాడి ముఖాన్ని చూసి ముద్దాడుతూ పులారా వాడితో ఊసులాడే ఆ ప్రేమ నువ్వెన్ని కోట్లు సంపాదిస్తే మరలా నీ బిడ్డకు వస్తుంది? నువ్వు వాడితో అలా ముచ్చటాడగలవు? ఈ రోజున ధనం అనేక మంది బ్రతుకులను చిందరవందర చేసింది. సంపాదన ఈ రోజున భార్యను భర్తకి, భర్తను భార్యకి, తల్లిని బిడ్డకు, బిడ్డను తల్లికి వేరు చేసి ఎవరి బ్రతుకులను వాళ్ళను చేసి ఏకాకులుగా చేస్తా ఉంది. ఆ మధ్యన ఒక స్త్రీ నాకు ఫోన్ చేసి ఏడుస్తూ ఉంది. ఏమ్మా ఏడుస్తున్నావేంటి అన్నాను నేను. ఆ మంటది, అయ్యా నేను గల్ఫ్ వచ్చి 10 సంవత్సరాలు అవుతుంది, నాకు కూతురు, మా ఆయన నా కూతురు అక్కడ ఉంటారు, ప్రతి నెల నేను వారికి అమౌంట్ పంపిస్తున్నాను. అయితే నేను పంపించిన డబ్బులన్నీ నా భర్త త్రాగివేసి భయంకరంగా పాడు చేస్తున్నాడు. నా కూతుర్ని గుప్పిట్లో పెట్టుకుంటున్నాడు, ఆ పిల్ల కావలసిన కొని పెడుతున్నాడు, నా మీద పిల్ల ద్వేషం పెంచుకుంది. ఇప్పుడు ఆయన నా కూతురు ఒకటైపోయారు, నాతో మాట్లాడటం లేదు అన్నారు. ఏమ్మా ఎందుకని అన్నాను నేను. అంటే 4 నెలల మట్టి డబ్బులు పంపించట్లేదండి అందుకే అన్నాయి. నేను ఎందుకు పంపించట్లేదు అంటే పరిస్థితులు బాగాలేదండి అంది. సరే అయితే ప్రార్థన చేద్దామమ్మా, డబ్బుల్ని బట్టి మీ వాళ్ళు నిన్ను ప్రేమిస్తున్నారేమో, డబ్బులు పంపించట్లేదు గనుక నిన్ను ప్రేమించడం దూరం చేశారేమో అని చెప్పి నేను అనుకున్నాను. సరే ఈ లోపల ఆమెకు ప్రార్థన చేసి పంపించాను.
ఆమె ఫ్లాట్ దగ్గర ఉన్నటువంటి ఇంకొక వ్యక్తి వచ్చాడు. ఆయనతో మాట్లాడుతూ, బ్రదరు, ఈ సహోదరి ఇలా బాధపడుతుంది, ఏంటి పరిస్థితి మీదు అన్నాను నేను. ఆయన అన్నాడు, అయ్యా దీని మాటలు నమ్మొద్దండి మీరు అన్నాడు. అదేంటయ్యా అంటే ఆయన చెప్పాడు, ఈమె ఇంతకు ముందు ప్రతి నెల భర్తకి కూతురికి కొంత పంపించేది, కొంత ఇక్కడ నాశనం చేసేది. ఈమె వేరే పురుషుడితో ఉంటా ఉంది. వాడికి అస్వస్థత వస్తే 4 నెలల బట్టి వాళ్ళకి పంపించకుండా డబ్బులు మొత్తం ఖర్చు పెట్టేస్తుంది. ఏం జరిగిందని భర్త ఎంక్వైరీ చేశాడు. భర్తకు తన బంధువులు ఇక్కడ ఉన్నారు, వాడు చెప్పారు నీ భార్య ఎలా ఉందని. అంతే, అప్పటి నుంచి తండ్రి కూతురు ఒక్కటైపోయి ఈమెతో మాట్లాడడం మానేశారు. ఈమె ఇప్పుడు ఏకాకి అయిపోయిందని ఏడుస్తుంది. కానీ ఏకాకి అయిపోవడం గల కారణం ఏంటో తెలుసా? తన నడవడికే. ఈ రోజున పులారు ఎంతమంది తమ నడవడికను బట్టి వారు ఏకాకుల్లాగా మారారు. ఈ రోజున పులారా అనేక మంది ఏకాకులైపోయారు. కారణం, యాకోబు ఏకాకిగా మారడానికి గల కారణం యాకోబు 20 సంవత్సరాల క్రితం ఆడిన చిన్న అబద్ధం. ఈ రోజున సోదరుడా సోదరి, నువ్వు ఏకాకిలాగా మారిపోవడానికి ఎంత ధనము సంపాదించినా, ఎంతమంది బిడ్డలు నీకున్నా, ఎంత గొప్ప స్థితిలో నీకు వచ్చినా, అందరూ నిన్ను విడిచి చీ అని వదిలిపెట్టి వెళ్ళిపోవడం గల కారణం, ఒకవేళ పూర్వము నువ్వు నడిచిన నీ నడవడికేనేమో, ఒకవేళ పూర్వం నువ్వు బ్రతికిన బ్రతికేనేమో. ఆలోచించుడండి. ఇవాళ అనేక మంది ఒంటరి వారైపోయారు, అనేక మంది ఏకాకులైపోయారు. యాకోబు యబ్బోకు రేవు దాటి ఒంటరి వాడైపోయాడు. ఈ రోజున పులారా ఆదరించే భార్య లేదు, పరామర్శించే బంధువులు లేరు, ఎవరూ లేక ఒంటరి వాడైనప్పుడు ఆ ఒంటరితనములో ఎవరు తనని ఆదుకోగలరో, ఎవరు తన ఎడల దయ చూపగలరో, ఎవరు పులారా దయ చూపితే బ్రతుకుతాడో, దయను చూపించగలిగిన దేవుని వైపు అప్పుడు తిరిగి ప్రార్థించడం ప్రారంభించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చాలా మంది చెప్పే మాట, యేసు ప్రభువారు వస్తాను అని చెప్పి వెళ్ళాడు, కానీ ఇప్పటి వరకు రాలే. కారణం ఏమిటి? ఆయన ఎందుకు రాలేదు అని ఆలోచిస్తున్నారు. ఆయన ఎందుకు రాలేదు? వాక్యములో నుండి ఒక్క వచనాన్ని మీకు పరిచయం చేస్తాను, చూడండి. యెషయా గ్రంథము 30వ అధ్యాయము 18వ వచనం. యెషయా గ్రంథము 30వ అధ్యాయము 18వ వచనం. కావున మీ యందు దయ చూపవలెనని యెహోవా ఆలస్యము చేయుచున్నాడు, మిమ్మును కరుణింపవలెనని ఆయన నిలబడి ఉన్నాడు. ప్రియులారా, ప్రభువు ఎందుకు ఆలస్యం చేస్తా ఉన్నాడు? ఆయన రాకడ ఎందుకు ఆలస్యమయ్యింది? ఎప్పుడో వస్తానని చెప్పిన ప్రభువు ఎందుకు రాలేదు అంటే, మాట తప్పేవాడు కాదు గాని మన యందు దయ చూపవలనని ఆయన ఆలస్యం చేస్తున్నాడట. నిజముగా ఆయన ఆలస్యం చేయకుండా ఈ పాటికి వచ్చుంటే మనం ఏమైపోదుము కదా. మనం ఇంకా పరిపూర్ణమైన రక్షణ అనుభవంలోకి రాలేదని, మనం ఇంకా పరిపూర్ణమైన స్థితిలోకి రాలేదని, ఈ రోజు మారతామని, ఈ రోజు సిద్ధపడతామని మన నిమిత్తమై ఆయన ఆలస్యం చేస్తూ ఉన్నాడు. కారణం, మన ఎడల దయ చూపాలని. ప్రియులారా, ఎవరి ఎడల దయ చూపుతాడు ఆయన? ఎవరి ఎడల దయగలిగిన వాడు ఆయన? చాలా మంది మా ఎడల దేవుని కనికరము లేదండి, మా ఎడల దేవుని దయ లేదండి అని వాక్యం బోధిస్తూ ఉన్నారు. అయితే ఎవరి ఎడల దయను చూపువాడో వాక్యం చూద్దాం, చూడండి. కీర్తనల గ్రంథము 73వ కీర్తన మొదటి చరణాన్ని చదువుతున్నా. ఆసాపు భక్తుడు రాసినటువంటి కీర్తన 73వ కీర్తన మొదటి చరణం. ఇశ్రాయేలు ఎడల, శుద్ధ హృదయుల ఎడల నిశ్చయముగా దేవుడు దయాళుడై ఉన్నాడు. ఇశ్రాయేలు ఎడల, శుద్ధ హృదయుల ఎడల నిశ్చయముగా దేవుడు దయాళుడై ఉన్నాడు.
ఎవరి ఎడల ఆయన దయ చూపువాడు, ఎవరి ఎడల దయను కనపరుచువాడు, ఎవరికి తన దయను చూపువాడు అనంటే వాక్యం బోధిస్తుంది, శుద్ధ హృదయుల ఎడల ఆయన దయ చూపేవాడు. ఏ దేవుడు దయ చూపుతాడో ఇప్పుడు ఆ దేవుని వైపు యాకోబు తిరిగాడు. ఆ దేవుని ఎదుట మోకాళ్ళు ఊనాడు. ఆ దేవుని ఎదుట మోకాళ్ళ మీద పడి ఏడుస్తా ఉన్నాడు యాకోబు. ఎందుకో తెలుసా? మనుషుల సహాయం వ్యర్థం అని అర్థమయ్యింది. మనుషులు తనను రక్షించలేరు అని అర్థమయ్యింది. మరణం తన ముందు ఉంది అని అర్థమయ్యింది. మరణము నుండి తప్పించబడాలి అంటే ఆ మరణమును గెలిచేటువంటి దేవుని దయ నాకు కావాలి అని ఆయన దయ కొరకై మోకాళ్ళు వచ్చాడు. అయితే ఇప్పుడు దేవుని దయ యాకోబుకి రావాలి అంటే యాకోబు జీవితములు, యాకోబు ఎలా ఉండాలి తెలుసా? ప్రార్థన చేసినంత మాత్రాన దేవుడు దయ చూపడు. శుద్ధ హృదయము ఉంటే దయ చూపుతాడు. ఒక ఆమె నాతో మాట్లాడుతూ, అయ్యా మా కుటుంబం కొరకు ప్రార్థించండి అంది. ఏంటి పరిస్థితి అన్నా అంటే ఆమె చెబుతుంది, నాకు పెళ్ళయి ఒక 18 సంవత్సరాలు అవుతుందండి. అయితే 18 సంవత్సరాల బట్టి నా భర్త ఇంట్లోకి రూపాయి ఇదిగో ఖర్చు పెట్టుకో అనివ్వలేదు. నన్ను ప్రేమించి ఏనాడు ఒక చీర కొనుక్కొచ్చి నాకు ఇవ్వలే. ఏనాడు నన్ను బయటకు తీసుకెళ్ళా. ఆయన ఎంత సంపాదిస్తాడో అంత తానే ఖర్చు పెట్టేసుకుంటాడు. ఫుల్లుగా తాగుతాడు. 2 ఆడపిల్లలు. పిల్లల భవిష్యత్తు ఏంటో అతడు ఏనాడు కూడా ఇదిగో పట్టించుకోడు. నా తల్లి తండ్రి మోసపోయి నన్ను అతడికి ఇచ్చి పెళ్లి చేశారు. 18 సంవత్సరాల బట్టి అతడు మాట్లాడలేదు. నేను 18 సంవత్సరాల బట్టి ఆయన కొరకు ప్రార్థన చేస్తున్నాను. నా ప్రార్థన ఎందుకో దేవుడు వింటలేదండి. ఎందుకో మా ఎడల దయ చూపట్లేదండి. ఈ తాగుబోతోడితో నేను కాపురం చేయలేకపోతున్నానండి. పిల్లలు పెళ్ళిడికి వచ్చారండి అని ఏడుస్తూ ప్రారంభించింది. నేను ఆమెను ఆలోచించి, అమ్మా 18 సంవత్సరాల బట్టి ప్రార్థన చేస్తున్నావు కదా, మరి ఎందుకు నీ ఎడల దయ చూపలేదంటావు దేవుడు? ఎందుకు దేవుని దయ లేదు అనంటే ఆమంటది, నా భర్త తాగుబోతోడు గనక అందుకనే దయ లేదండి దేవునికి. నా భర్త మారతాడన్న ఆశలు లేవండి అని చెబుతా ఉంది. అప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే, మారవలసింది ముందు భర్త కాదు, ఈమె మారాల. ఎందుకు మారాలి అంటే ఈమె ప్రార్థన చేస్తుంది కానీ హృదయములో శుద్ధత లేదు, పరిశుద్ధత లేదు. తెల్లవారు లెగిస్తే వాడు తాగుబోతాడు, వాడు తాగుబోతాడు, వాడు తాగుబోతాడని వాడి మీద ఈర్ష్య పెంచుకుంది. భర్త మీద ఈర్ష్య పెంచుకుంది. కనబడినోడు కల్లా చెబుతూ మొదలెట్టింది భర్త కొరకు, మా ఆయన తాగుబోతాడు, కుటుంబాన్ని చూడు నేనే పోషిస్తున్నా, అయ్యగారు ప్రార్థన చేయమని కనబడిన పాస్టర్ కల్లా చెప్పింది వాడి గురించి చెడ్డగా. ఈ మనిషిలో శుద్ధ హృదయం ఉందంటారా? బైబిల్ అంది, ఒకవేళ స్త్రీ భక్తి కలిగినదైతే వాక్యము లేకుండానే, వాడు ఏ ప్రసంగం వినకుండానే, వాడు పులారి ఏ కూటానికి వెళ్లకుండానే తన భార్య ప్రవర్తన వలన వాడు మారిపోతాడు అని. అయితే వాడు మారకపోవడానికి గల కారణం తెలుసా? ఈ అమ్మాయి ప్రార్థన చేస్తుంది కానీ నోరు కట్టుకోదు. ప్రార్థన చేస్తుంది, నోరు కట్టుకోదు. వచ్చిన బంధువులు కల్లా చెప్పుద్ది వాడు తాగుబోతాడని, వాడిని బయట వాడు కల్లా చెప్పుద్ది తాగుబోతాడని, కనబడిన పాస్టర్ కల్లా చెప్పుద్ది వాడు తాగుబోతాడని. ఒకవేళ భర్త తాగుబోతాడే అయితే నేను చేసిన పని ఏం తెలుసా? ప్రార్థన పరురాలు గనుక కడుపులో పెట్టుకుని భర్తను, ప్రభువా నా భర్త త్రాగుబోతు కదా, కుటుంబం నాశనం అయిపోతుంది కదా, 2 ఆడపిల్లలు ఇచ్చావు కదా, వాళ్ళ భవిష్యత్తు పాడైపోతుంది కదా, నా భర్తను మార్చవా అని దేవుని పాదాల దగ్గర కన్నీరు గార్చాలి. ఇతరులకు చెప్పకూడదు. ఇతరులకు చెప్పుకుంటే నా భర్త ఇలాంటోడని తెలిస్తే నా కుటుంబ పరువే కదా పోయేది ప్రభు అని కన్నీరు గార్చాలి. అది మానేసి వాడి మీద పగద పెంచుకొని, ద్వేషం పెంచుకొని, వాడిని ఊరు వాడ అల్లరి చేసింది. వాడు మారకపోవడానికి, దేవుడు దయ చూపకపోవడానికి కారణం ఏంటి తెలుసా? ఈమె ప్రార్థన చేస్తుంది కానీ ఈమె హృదయములో పరిశుద్ధత లేదు. ఈ రోజున ప్రార్థిస్తున్నటువంటి వారలారా,
మీరు ప్రార్థన చేస్తారు, కానీ లోపల పరిశుద్ధత లేదు. ఇతరుల ఎడల అసూయ ఉంది, ఇతరుల ఎడల ద్వేషం ఉంది, ఇతరుల ఎడల కక్ష ఉంది, ఇతరుల ఎడల కోపం ఉంది, ఇతరులంటే అలుసుంది. ఇతరులను చూస్తే పులారా ఏడు ముఖం మార్చేసుకుంటాం. ఇతరులను చూసినప్పుడు నీలో పరిశుద్ధత లేక పులారా హృదయంలో చెడు చెడు. అందుకే దేవుడు నువ్వెంత ప్రార్థన చేసినా, నువ్వెంత ఉపవాసం ఉన్నా, నువ్వెంత కన్నీరు గార్చినా, నీ ఎడల దయ చూపకపోవడానికి, నీ ఇంటిలో పులారా కరువు ఉండడానికి, నీ ఇంటిలో పులారా రోగం ఉండడానికి, నీ ఇంటిలో సమస్యలు ఉండడానికి కారణం అదే. చాలా మంది ప్రార్థిస్తున్నారు కానీ వాళ్ళకి జబ్బులు పోవటం లేదు, ప్రార్థిస్తున్నారు కానీ అప్పులు పోవటం లేదు, ప్రార్థిస్తున్నారు కానీ మనశ్శాంతి లేదు. కారణం తెలుసా? ప్రార్థిస్తున్నారు కానీ లోపల పరిశుద్ధత లేదు. నిజముగా నీకు పరిశుద్ధత ఉంటే నీ నడవడిని బట్టి నీ భర్త మారిపోవాలి. ఒకసారి జరిగిన సంభవం చెబుతా మీకు నేను. ఒక గ్రామంలో భార్యాభర్త ఇద్దరు ఉంటున్నారు. భార్య మంచి భక్తి కలిగినది, కానీ భర్త మాట జవదాటదు. భర్తను అడిగి ప్రార్థనకి వెళ్ళమంటే వెళ్ళేది, వద్దు అంటే ఇంట్లోనే ప్రార్థన చేసుకునేది. ఎందుకంటే ఆయన మనసు బాధ పెట్టకూడదు. అయితే భర్త బాగా త్రాగుబోతు. ఒకరోజు నా ఊర్లో ఒక దైవజనుడు 3 రోజులు సభలు పెట్టాడు. మొదటి రోజు భర్తను అడిగి వెళదాం అనుకుంది. అడిగితే ఏమనుకుంటాడు, కొడతాడేమో తిడతాడేమో అని భయపడి అడగలేకపోయింది. రెండవ రోజు అయ్యో సభలు అయిపోతున్నాయి, ఇంకొక రోజు ఏముంది వెళ్ళాలి అనుకుంటూ రెండో రోజు నెమ్మదిగా ఏమండి సభలు జరుగుతున్నాయి కదా ఇవాళ వెళ్ళాలంటే నోర్మి సభలు గెబలేవు అని తిట్టాడు. సరే అని చెప్పి ఊరుకుంది. 3 రోజులు ఆలోచన చేసింది, ఇక ఏమైనా సరే సభకు వెళ్ళాలి, ఇవాళ ఆఖరి రోజు. భర్త కొట్టినా సరే నేను పడుంటాను, ఎందుకంటే దేవుని వాక్యం నిమిత్తం తింటే 2 దెబ్బలు తింటాను, 2 తిట్లు తింటాను, పర్వాలేదు అనుకుని పిల్లారా భర్త చెప్పింది, ఏమండి ఆఖరి రోజు మళ్ళీ సంవత్సరం వరకు సభలు ఉండవు కనుక మరి వెళతాను అంటే భర్త చాలా కోపడ్డాడు. అలా కాదండి వెళతాను అని పదే అడుగుతుంటే భర్త అన్నాడు, వెళితే వెళ్ళు కానీ తిరిగి రావద్దు, ఇంటికి వస్తే చంపేస్తాను అన్నాడు. ఆమె వెళ్ళు అన్న మాటను వింది, చంపేస్తే చంపేసుకున్నాడని చెప్పి ఇక వెళ్ళిపోయి తెగించి సభలో కూర్చుంది. వాక్యం వింటూ ఉంది కానీ ఆందోళన. సభ అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళాలి కదా, నా భర్త చాలా క్రూరుడు కదా, నా భర్త ఇప్పుడు నన్ను ఏం చేస్తాడు, నేనేమవుతాను అని ఒక ప్రక్కన లోపల కలవరం. వాక్యం వింటూ ఉంది, ఒక పక్కన కలవరం. ప్రార్థన చేస్తుంది, ప్రభా నేను తిరిగి ఇంటికి వెళ్ళాలి అంటే నా భర్త నేను వెళ్ళే సమయానికి నిద్రపోవాలయ్యా, లేక నా భర్త నేను వెళ్ళిన సమయంలో ఇదిగో నన్ను గురించి కోప్పడకుండా ఉండాలైనా, నేను నీ వాక్యం వినడానికి వచ్చాను కదా, నా భర్తను మార్చని ప్రారం కన్నీటితో ప్రార్థన చేస్తా ఉంది. ఓ ప్రక్కన వాక్యం వింటా ఉంది. ఇంటికాడ భర్త ఇంటికి తిరిగి వస్తే చంపేయాలని వాకిట్లో చలిమంట వేసుకుని కత్తిని పట్టుకుని కూర్చున్నాడు. బాగా త్రాగాడు, కోపంతున్నాడు పిల్లారా, కోపంతున్నాడు. ఇప్పుడు భార్య వస్తుందా నరికి వేయాలని ఆవేశంతో ఊగుతా ఉన్నాడు. భార్య కూటంలో కూర్చుంది కానీ ధ్యాసంతా కూడా ఏం జరుగుతూ ఇంటికి వెళితే అని పిల్లారా, ఇంటికి వెళ్తే ఏమవుతుందనే ఆలోచన కూడికైపోయింది. కన్నీటితో నింపబడింది. ప్రార్థన చేసుకుంది, ప్రభా నీ వాక్యం విన్నాను, ఇక మరి నన్ను నీ చేతులకు అప్పగించుకొనుచున్నాను. ఒకవేళ నా భర్త చంపేస్తే ఇది ఆఖరి రోజు నాకు, ఒకవేళ నా భర్త మనసు మారితే మళ్ళీ నీ సంధికి వస్తానయ్యా అని చెప్పుకుని ఏడ్చుకుంటూ నెమ్మదిగా ఇంటికి అడుగులేసింది. ప్రియులారా, ఇంటికి అడుగులేస్తుంది కానీ అడుగులు తడబడతా ఉన్నాయి. భర్త కోపిష్టి ఏం చేస్తాడని పిల్లారా దుఃఖముతో అలాగే నెమ్మదిగా వెళతా ఉంది. దూరము నుంచి చూస్తూ ఉండగా తన ఇంటి వాకిట్లో చలిమంట వేస్తూ ఉన్నాడు భర్త. చలిమంట వెలుగులో ఆయన కూర్చున్నాడని చేతిలో కత్తి కనపడతా ఉంది. భార్య అనుకుంది, ఈ రోజుతో అయిపోయింది నా జీవితం, నా భర్త చాలా క్రూరుడు, నన్ను ఖచ్చితంగా చంపేస్తాడు, ఇక నాకు మరణమే ఈ రోజున. ప్రభువా ఇక నీ చిత్తం, నేను నీ దగ్గరికే వచ్చాను కదా, అయితే నువ్వు నన్ను మరణానికి అప్పగిస్తావేమో, నీ చిత్తం అనుకుని పులారా ఆ తల్లి అడుగులేసుకుంటూ నెమ్మదిగా వెళ్ళింది. వెళ్ళగానే చలిమంట దగ్గర భర్త కూర్చున్నాడు. ఈమెను చూడగానే లేచి నిలబడి కత్తి తీసుకున్నాడు. నేను వెళ్ళవద్దు, వెళితే రావద్దు అంటే వెళ్ళి తిరిగి వస్తున్నావు, నా మాట అంటే లెక్కలేదు అని దగ్గరకు వచ్చిన భార్యపై
తన చేతిలో ఉన్న కత్తి అలా ఎత్తాడు. ఎత్తి వేసి వేటేయబోయే లోపు భార్య ఏం మాట్లాడలేదు, అలాగే తలదించుకుని నిలబడింది. నరికితే నరుకయ్యని. భర్త కత్తి ఎత్తినవాడు వేటు వేయకుండా కత్తిని అలా జార విడిచి కింద మోకాళ్ళ మీద పడి కన్నీరు కారుస్తూ దొర్లి ఏడుస్తూ ప్రారంభించాడు. చిన్న పిల్లవాడిలాగా దొర్లేస్తా ఉన్నాడు, ఏడుస్తా ఉన్నాడు. భార్యకు అర్థం కాలే ఏం జరిగింది. పిల్లరా, వెంటనే భార్య భర్తను పట్టుకుని, అయ్యా ఏం జరిగింది, నన్ను చంపుతున్నావుగా, చంపు, నువ్వెందుకు ఏడుస్తున్నావు, ఎందుకు దొరుకుతున్నావు అంటే భర్త పిల్లలు ఏం మాట్లాడతలే, చిన్న పిల్లవాడిలాగా దొర్లి ఏడుస్తా ఉన్నాడు. భర్తని కంట్రోల్ చేయలేకపోయింది. ఈ లోపల ఆ అల్లరికి చుట్టుపక్కల వాళ్ళు లేచొచ్చారు. ఏమైంది వాడికి అలా ఏడుస్తున్నాడు? ఏమో తెలవదయ్యా, నేను ప్రార్థనకి వెళ్ళాను, తిరిగి వస్తే చంపేస్తా అన్నాడు. నేను తిరిగి వస్తుండగా కత్తి ఎత్తాడు నరకడానికి, ఆ కత్తి కింద పడేసి ఏడుస్తా ఉన్నాడు అంటే అందరూ కూడా అతన్ని గట్టిగా పట్టుకుని, ఏమైంది అసలు, ఏం జరిగింది, ఎందుకు ఏడుస్తున్నావు అంటే అతడు పులారా నెమ్మదిగా తేరుకొని భార్య కాళ్ళ మీద పడి బోరున ఏడుస్తూ చెప్పాడు, అమ్మా నేను ఎంత ఘోరమైన పాపినో, నిన్ను చంపడానికి కత్తి ఎత్తాను, కానీ ఎత్తినప్పుడు ఏం జరిగింది తెలుసా, నేను నిన్ను నరుకుదామని అలా కత్తి ఎత్తినప్పుడు నీ యొక్క గుండె భాగం మీద సిలువ వేయబడిన యేసు రక్తము కారుస్తూ సిలువలో వేలాడుతూ నీ గుండె భాగం మీద నాకు కనబడుతూ వచ్చాడు. కత్తి నేను ఎప్పుడైతే ఎత్తానో సిలువ వేయబడిన యేసు రక్తము కారుస్తూ ఇదిగో నీ గుండె మీద కనబడుతూ ఉన్నాడు, నాకు సిలువ దర్శనం వచ్చింది అని పిల్లారా చిన్న పిల్లవాడి వలె ఎక్కి ఏడుస్తూ కన్నీరు కారుస్తూ తాను మారు మనసు పొందాడు. ఈ రోజున ప్రియ దేవుని బిడ్డలారా, వాక్యం అంటుంది భార్య ప్రవర్తన వలన వాక్యము లేకుండానే తన భర్త మారవచ్చని. ఆ భర్త ఏ సభకెళ్ళలేదు, ఆ భర్తకు భార్య ఏ వాక్యం చెప్పలేదు, ఆ భర్త నెత్తి మీద ఏ సేవకుడు చేసి ప్రార్థన చేయలేదు. తన భార్య ప్రవర్తన వలన ఆయన మారు మనసు పొందాడు. ఈ రోజున తల్లి, నీ భర్త మారలేదని విడిచిపెట్టేస్తున్నావేమో, నీ భర్త మారలేదని ఊరు వాడ టమకాయ వేస్తున్నావేమో, కనబడిన సేవకుడు కల్లా అడు తాగిపోతాడండి, అడు తిరిగిపోతాడండి అని భర్తను పులారా ఇదిగో దూషిస్తున్నావేమో. ఈ రాత్రి నీ ప్రవర్తన ఆలోచించు. సోదరుడా, నీ భార్యని గురించి ఆలోచించు. నా భార్య నా మాట ఉందండి, మాట వెళ్తే వాళ్ళ అమ్మ నాన్న ఎరకాలేసుకొస్తుంది, అది తిరుగుబాటండి, అది సరైంది కాదండి. భార్యను అల్లరి చేస్తున్నావు కానీ నీ ప్రవర్తన వలన నీ భార్యను మారిపోవచ్చేమో. ఆలోచించి రాత్రి వేళ దేవుని వాక్యం పులారా మాట్లాడుతూ ఉంది మనలో. యాకోబు యబ్బోకు రేవు దాటగానే ఒంటరి వాడయ్యాడు. ఒంటరి వాడైన యాకోబు దయ చూపగలిగిన దేవుని వైపు మనసు త్రిప్పుకున్నాడు. ఈ రాత్రి వేళ ఒకవేళ నువ్వు అనుకోవచ్చు, ఈ లాక్డౌన్లో నాయడల దయ చూపేవారు ఎవరు లేకపోయారే, ఈ లాక్డౌన్లో నాకు అన్ని కష్టాలే, తినడానికి తిండి లేదు, ధనము లేదు, ఇదిగో ఈ లాక్డౌన్లో నాకు జబ్బు. పులార కారణం చెప్పనా? నీ ఇంట్లో కరువు ఉండడానికి, నీ ఇంట్లో పులార జబ్బు ఉండడానికి, నీ కుటుంబంలో శాంతి లేకపోవడానికి, దేవుడు నువ్వెంత ప్రార్థన చేసినా నీ విషయంలో దయ చూపకపోవడానికి ఒకే ఒక్క కారణం, నువ్వు ప్రార్థన చేస్తావు, వాక్యం చదువుతావు, పాటలు పాడుతావు, గుడి కడతావు, కానుకలిస్తావు, అన్ని బాగున్నాయి, కానీ నీ హృదయంలో పరిశుద్ధత లేదు. పరిశుద్ధత లేని కారణమున దేవుడు నీ ఎడల దయ చూపలేకపోతున్నాడు. ఆయన దీన దయాళుడు. ఈ రాత్రి వేళ దేవుని దయ మనం సంపాదించుకోవాలంటే మన హృదయాన్ని శుద్ధ హృదయముగా మార్చుకోవాలి. మనలో ఉన్న అపవిత్రతను కడిగి వేసుకొని, ఈర్ష్యా స్వభావాన్ని కడిగి వేసుకొని, అసూయను కడిగి వేసుకొని, ద్వేషాన్ని కడిగి వేసుకొని, గర్వాన్ని కడిగి వేసుకొని, సిలువలో ప్రభువు కార్చిన రక్తము చేత పరిశుద్ధులమై ఉన్నప్పుడు దేవుడు మన ఎడల దయ చూపుతాడు. ఈ వాక్యపు ముగింపుని పిల్లారా ఇస్తున్నాను. రేపు రాత్రి మరలా తిరిగి దీన్ని కొనసాగిద్దాం. ఆ రీతిగా ప్రభు సహాయం చేయునుగాక. ప్రార్థన. ప్రియ సోదరుడా, సోదరి, లైవ్ వింటున్న నీవు ఎక్కడ ఉన్నావో ఆ స్థలములో ఒక నిమిషం మోకాళ్ళు ఉంచుతావా?
ఒక నిమిషం నీ హృదయాన్ని తెరిచి, ప్రభువా ఎంతకాలం ఎందుకు నువ్వు దయ చూపలేదు అర్థం కాక కొట్టుమిట్లాడుతున్నా, ఈ రాత్రి చాలా తేటగా ఎందుకు నా పైన నీ దయ లేదో మాట్లాడావు. నా హృదయం నిజముగానే శుద్ధముగా లేదు, నాలో అసూయలున్నాయి, నాలో ద్వేషం ఉంది, నాలో గర్వం ఉంది, నాలో అపవిత్రత ఉంది, ఇతరుల ఎడల చెడు స్వభావం ఉంది. నా యొక్క శుద్ధ హృదయం లేని కారణమును బట్టే నీ దయ నా పైన లేదు అని ఎక్కడ ఉన్నావో అక్కడ ఒక్క నిమిషం హృదయాన్ని తెరువు. ప్రియ సోదరి సోదరుడా, ఎందుకు దేవుని ఎడల దయ చూపలేదు? ఎందుకు నీ కరువు ఇవ్వాలా? ఎందుకు నలుగురు నువ్వు చేజా పడుకోవాల్సి వచ్చింది? ఎందుకు నీకు రోగం ఇవ్వాలా? ఎందుకు నీ కుటుంబంలో పిల్లలు మారలేదు, భార్య మారలేదు, భర్త మారలేదు, తల్లిదండ్రులు మారలేదు? ఏమి కారణం? నువ్వెంత ప్రార్థన చేసినా నీ కుటుంబం మారకపోవడానికి, నువ్వెంత ప్రార్థన చేసినా నీ కుటుంబంలో సమస్యలు తీరకపోవడానికి ఒకే ఒక్క కారణం, దేవుని దయ చూపకపోవడానికి శుద్ధ హృదయము లేదు. ఈ రాత్రి ప్రార్థిద్దామా? నాకు శుద్ధ హృదయము దయచేయమని ప్రార్థిద్దామా? ఈ రాత్రి వేళ శుద్ధ హృదయాన్ని దయచేయమని ప్రార్థన చేద్దామా? ప్రార్థన. సర్వ కృపానిధివగు పరమ తండ్రి, నీ పాదముల కొందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నా. మీ అత్యంతమైన కృపను బట్టి ప్రభువా, ఈ రాత్రి వేళ వాక్యం వింటున్న ప్రతి బిడ్డతోనూ నాతోనూ మీరు మాట్లాడినందుకై స్తోత్రాలు చెల్లిస్తున్నా. విత్తబడిన వాక్యము నీరు గట్టి ఫలింపు దయచేయము నాయనా. ప్రతి బిడ్డ జీవితముని రాత్రి పరిశీలన చేసుకోవడానికి సహాయం చేయండి. మాకెందరూ ఉన్నా మీరే మా ఆధారం. మనుషుల సహాయం వ్యర్థము ప్రభువా, మనుషుల సహాయం నిష్ప్రయోజనము ప్రభువా. మీరు సహాయము చేస్తే ఎవరు ఆపలేరు, మీరు ఆపితే ఎవరు చేయలేరు నాయన. యాకోబు జీవితంలో ఒంటరి వాడైపోయినట్లుగా అనేక పర్యాయాలు మా జీవితాల్లో మేము ఒంటరి వారమైపోయాం. కారణం మా యొక్క నాయన స్థితియే, కారణం మా యొక్క గుణమే, కారణం మా యొక్క నడవడికే. కనికి రాత్రి దయచేసి మమ్మలను దర్శించి మమ్మలను కడిగి శుద్ధ హృదయం మాకు దయచేయమని ప్రతి బిడ్డను మీ చేతులకు అప్పగిస్తుండగా, ఈ రాత్రి కాల వేళ వాక్యం విన్న ప్రతి బిడ్డను కూడా బలపరిచి రాకడకు సిద్ధపరచండి. బిడ్డల కుటుంబాల్లో ఉన్నటువంటి ప్రతి అవిధేయతను తొలగించండి. వారి జీవితాల్లో ఉన్న ప్రతి అక్కరను మీరు తీర్చండి. మీ రక్త ప్రోక్షణ బిడ్డపైన ప్రోక్షించి సంపూర్ణమైన మీ సన్నిధి అనుగ్రహించి మహిమ పొందుమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్యమైన సహవాసము, ఆయన సన్నిధి మనకును సకల పరిశుద్ధులకును సదాకాలము తోడయుండి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్. ప్రియులారా, మీ అందరికీ యేసుక్రీస్తు నామములో నా హృదయపూర్వకమైన వందన. దేవుని మహాకృప చేత ప్రతిదినం ఈ రీతిగా ఈ యొక్క లైవ్ కార్యక్రమం ద్వారా ఆయా దేశాలలో ఉండి వాక్యం వింటున్న మీ అందరికీ దేవుని సేవకునిగా నా మనవి. ఇవి కడవరి దినములు గనుక వాక్యము విని వాక్యానుసారముగా జీవితాలు సరి చేసుకుందాం. ఈ వాక్యాన్ని మీరు అనేక మందికి షేర్ చేస్తున్నారు. అందును బట్టి నాతో పాటు మీరు కూడా సేవలు పాలి భాగస్థులు అవుతున్నందుకు మీకు నా హృదయపూర్వకమైన వందనాలు. రేపు రాత్రి మరలా తిరిగి దేవుని సందులో కలుసుకుందాం. అప్పటి వరకు ప్రభు మనలను తనలో భద్రపరచునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు.